దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి దినాన్న వాక్య ధ్యానం కొరకు మత్తయి శుభవార్త 28వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడి 3వ దినం కావస్తోంది. ఆయన బ్రతికున్నప్పుడే ఈ మాట సెలవిచ్చారు, నేను 3వ దినాన్న తిరిగి లేస్తాను అని. 3వ రోజున తిరిగి లేవడం అనేది ప్రజలు అసాధ్యమని భావించారు. ఆయన తిరిగి లేవకూడదని ప్రయత్నాలు చేశారు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 40వ వచనంలో 3వ రోజున దేవుడు ఆయనను సజీవంగా లేపెను అనే మాట సుస్పష్టంగా కనబడుతుంది. 1 కొరింథీ 15:4వ వచనంలో లేఖనముల ప్రకారముగా ఆయనను పాతి పెట్టడమును 3వ రోజున ఆయన సజీవంగా లేవడమును జరిగిందని రాయబడింది. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం ఎంత అద్భుతమైనది అనంటే, ఆయనను మరణము బంధించి ఉండలేదు. ఆ 3వ దినాన్న తెల్లవారేటప్పటికే మగ్దలేనే మరియా, మరొక మరియా యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి చూడడానికి వచ్చారు. పరలోకం నుండి దూత దిగి వచ్చి సమాధి మీద ఉన్నటువంటి రాయిను పక్కకి పొర్లించిందట. పొర్లించే రాయి మీద కూర్చుంది. మహాభూకంపం కలిగిందట. దూత స్వరూపము మెరుపు వలె మెరుస్తుంది. ఆ దూత వస్త్రములు మంచు కంటే తెల్లగా కనపడుతున్నాయి. ఆ దేవుని దూతకు కావలి వారు భయపడి వణికిపోయారట. వాళ్ళు చచ్చిన వారి వలె పడిపోయారట. వచ్చినటువంటి ఈ మరియా, మరొక మరియా యేసు ప్రభు వారిని వెతుకుతూ ఉన్నారు. ఆ దూత అంటుంది, ఆయన ఇక్కడ లేడు, మీతో చెప్పాడు కదా, అలాగే ఆయన చెప్పినట్లే మరణాన్ని జయించి తిరిగి లేచాడు, రండి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి చూపిస్తానని వారిని ఆయన పడుకోబెట్టినటువంటి ఆ స్థలానికి చూపించింది. ఆయన మరణించి తిరిగి లేచాడు అనే విషయాన్ని శిష్యులకు చెప్పండి అని ఆ స్త్రీలకు తెలియచేయడం జరిగింది. ఆయన వస్తాడు, మిమ్మల్ని కలుసుకుంటాడు అని కూడా తెలియచేసింది. వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి దగ్గర నుంచి శిష్యుల దగ్గరికి వెళ్ళారు. వారికి ఆ విషయం చెప్తే చాలా సంతోషించి పరుగులెత్తుకుని రావడం ప్రారంభిస్తే, యేసు ప్రభు వారిని వారు మధులో ఆనందంతో కలుసుకోవాలనే తలంపుతో ఉన్నారు. యేసు ప్రభు వారే వారిని కలుసుకుని, మీకు శుభం కలుగుతుంది అని ప్రకటించగా వెంటనే వారు ఆయన కాళ్ళ మీద పడిపోయారు. అయ్యా, నువ్వు మరలా తిరిగి వచ్చావని ఆయనకు వందనాలు చెప్పారు. ఆయనకు మ్రొక్కారు. ఆయన అంటాడు, భయపడకండి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయలో ఉన్నారు, వారు కూడా మేము చూశామని చెప్పండి అని చెప్పారు. ఒక బాధాకరమైన సంగతి,
కావలి వారు యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా తిరిగి లేచే ముందు దూత రావడం, రాయి పొర్లించడం, ఇదంతా వారు గమనించి వారు వెళ్ళి నాయకులకు చెప్పారు, అయ్యా ఇలాంటి సంగతి జరిగింది అని అంటే వారు అంటారు, మీది ఎవరికి చెప్పకండ్రా, ఈ డబ్బులు తీసుకోండి, ఆయన శిష్యులే ఆయన శరీరాన్ని పట్టుకెళ్ళిపోయారు అని చెప్పండి అని చెప్పారు. ఇది పబ్లిక్ చేయొద్దు అన్నారు. వాస్తవానికి క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించవలసిన వారు ఎవరు అనంటే ఆ కాపలాగా ఉన్నవారే ప్రకటించాలి. కానీ వారు డబ్బులకి అమ్ముడుపోయారు. నేటికి కూడా కొద్దిమంది ఈ వాదన చేస్తూ ఉన్నారు, యేసుప్రభు వారు మరణించి ఏమీ లేవలేదు, ఆయన శిష్యులు ఆయన దేహాన్ని పట్టుకుపోయారట అనే మాటలు మనం వింటూ ఉంటాం. మీకు తెలియకపోవచ్చు కానీ కొన్ని పుస్తకాల్లో కూడా ఆయన మరణించలేదు అని రాశారు. కారణం ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి వారు కాపలాదారులే సాక్ష్యం అంటున్నారు. వారు మాట్లాడుతున్న మాట అబద్ధము అనే సంగతి ప్రజలకు తెలియనీలేదు. చూడండి, డబ్బు ఇస్తే దేన్నన్నా కొనొచ్చని, డబ్బిస్తే కొండ మీద నుంచి కోతైనా దిగొస్తుందనే సామెత మనం వింటూ ఉంటాం. నిజమే, డబ్బుకి అమ్ముడుపోయిన వారు ఉన్నంత కాలం ఇలాగున న్యాయానికి రోజులు ఉండవు. కోర్టుల్లో కూడా అబద్ధ సాక్షులను పెడతా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది నిజం అనుకొని జడ్జి గారు తీర్పు తీరుస్తారు. ఎందుకంటే జడ్జి గారికి అది నిజం కాదని ఒకవేళ తెలిసినా సాక్ష్యాధారాలు మాత్రమే ఆయనకు కావాలి. అలాగున అబద్ధాలు నిజము అని చెప్పవలసి వస్తుంది. మనం ఒకటి గమనించాలి, ధనం ఇచ్చి అన్ని కొంటాం కానీ సత్యాన్ని కొనలేం. అబద్ధాలు చెప్పడానికి ప్రజలు ప్రేరేపించవచ్చు, ప్రజల్ని ప్రేరేపించి అలాగున నడిపించవచ్చు, కానీ సత్యం ఎప్పుడు కూడా దాగి ఉండదు, ఏదో ఒక రోజు బయటపడుతుంది. నీ దగ్గర డబ్బుంటే ప్రజలు మబ్బు కలిగిన వారిగా మార్చేస్తావు, కానీ నీ ధనం నీతో కూడా నశించును అని వాక్యం సెలవిస్తూ ఉంది. డబ్బు ఉందని మనం ఎప్పుడు కూడా అబద్ధాలను నిజం అనొద్దు, నిజాల్ని అబద్ధం చేయొద్దు. ఏది నిజమో ఏది అబద్ధమో వాటిని అలాగున ఉండనియాలి. ఈ పనిని బట్టి యూదులు యేసు ప్రభుని అంగీకరించలేకపోయారు. ఈ డబ్బు ఇచ్చి ఆ యొక్క కాపలాదారుల్ని ఎప్పుడైతే కొనేశారో వారు చెప్పిన అబద్ధాలు నేటి దినానికి ప్రచురమైపోయి ఉన్నాయి. జాగ్రత్త, డబ్బు ఉందని చెప్పి ఏదైనా నేను చేయగలను అని అనుకుంటే నీ డబ్బు నీతో నశించిపోతుంది. గారడి సీమోను డబ్బు ఉందని పేతురయ్య గారి దగ్గరికి వెళ్ళి డబ్బు ఇచ్చి, అయ్యా ఆ వరాన్ని నాకు ఇచ్చేసాయి, నువ్వు చేతులు వేస్తే అందరూ కూడా ఆత్మచేత నింపబడుతున్నారే, ఆ వరాన్ని నాకు ఇచ్చేయని డబ్బులు ఇచ్చాడు అని అంటాడు, నీ వెండి నీతో కూడా నశించును అని. జాగ్రత్త, డబ్బు శాశ్వతం కాదు, బలము శాశ్వతం కాదు, పదవి శాశ్వతం కాదు, బలము శాశ్వతం కాదు, బంధువులు శాశ్వతం కాదు. శాశ్వతం కాని దాని కొరకు ఆలోచన చేసి శాశ్వతమైన దేవుణ్ణి మరిచి విడిచి తిరుగుతుంటే ఏదో ఒక రోజున సతికిలు పడతావు, బాధ పడతావు. అందుకనే ఇతర మనుషుల యొక్క ఆలోచన విధానానికి తల ఒగ్గక దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకటానికి నిన్ను నీవు ఎల్లవేళలా సంసిద్ధపరచుకో. నా ప్రభు ప్రేమ అపరిమితమైనది, నిన్ను విడువక ప్రేమిస్తుంది. దేనిని బట్టి మోసపోకు, దేనికి లొంగిపోకు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు అంత మాత్రమే కాదు, అది నన్న 500 మంది ఉంటుండగా పరలోకానికి వెళుతున్న ఆ సందర్భంలో మాట్లాడినటువంటి అమూల్యమైన మాటలు గలిలయ కొండ దగ్గర
ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయనకు మొక్కుతున్నారట. కొంతమందికి అనుమానం కలుగుతా ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నమ్మిన వారు నమ్ముతున్నారు, అనుమానించిన వారు అనుమానిస్తూనే ఉన్నారు. ఏదేమైతేనేమి నిజం నిలకడ మీద తెలుస్తుంది. సత్యాన్ని ఎవరు కూడా కాదు అని చెప్పజాలరు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. యావత్తు ప్రపంచానికి మీరు నలుమూలలో వెళ్ళాలి, అందరూ నా శిష్యులుగా చేయాలి. ఒకవేళ ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మ చేయండి అని చెప్పి ఆయన అధికారాన్ని అక్కడ విన్న వారందరికీ అప్పగించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారి ఉద్దేశం ఏంటి అనంటే, ఆయనను గూర్చిన శుభవార్త సకల జనులకు తెలియపరచబడాలి. అట్టి విధమైన కార్యము జరగాలి అనేది ఆయన ఉద్దేశమై ఉంది. నేటి దినాన యేసు ప్రభు కొరకు శిష్యులను తయారు చేయమని ఆయన చెప్తుంటే, వారి కొరకు శిష్యులను తయారు చేసుకుంటున్నారు. నువ్వెవరు అంటే, నేను ఫలానా వాని శిష్యుణ్ణి అని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు కలిగిన వారు మా శిష్యులే, ఆ అబ్బాయి మా శిష్యుడే అంటున్నాడు. నువ్వు ఎవరికి శిష్యుడిగా ఉంటున్నావు? దేవునికి శిష్యుడిగానా? నీకు బోధించిన వాళ్ళకి శిష్యుడిగానా? పరిచారకుడిగా ఉండు, శిష్యుడిగా కాదు. పాత నిబంధన కాలంలో ఏలియా దగ్గర, ఎలీషా దగ్గర శిష్యులు ఉన్నారు. వారు పాత నిబంధన ప్రవక్తలు. వాళ్ళ దగ్గర ఉన్నవారు శిష్యులే, 100 మంది శిష్యులు ఉండేవాళ్ళు. యేసు ప్రభు వారు కూడా శిష్యులను కలిగి ఉన్నారు. అయితే నేటి దినాన్న ఎవరైతే బోధ చేస్తున్నారో వారు ఏం చేయబడాలి అనంటే, యేసు ప్రభు వారికి శిష్యులను తయారు చేయాలి. వారి కొరకు కాదు, వారి దగ్గర పరిచారకులై ఉండాలి. ప్రభు దగ్గర శిష్యత్వాన్ని కలిగి ఉండాలి. పరిచారకులుగా ఉండకుండా ఈరోజు శిష్యులు అని పిలువబడుతూ ఉన్నారు. అందుకే ప్రాబ్లం వస్తూ ఉంది. పరిచారకులు వేరు, శిష్యులు వేరు. శిష్యులు గురువు చెప్పిన మాట ప్రకారంగా చేస్తారు. పరిచారకులు ఏదైతే బోధకుడు బోధించాడో ఆ మాటల ప్రకారంగా మలచబడతారు. చెప్పినట్లే దేవునికి విధేయతగా ఉండేటట్లుగా అలాగున ప్రభు వైపు తిప్పుతారు. ఈ మాటలు గమనించగలరు. ప్రభు చెప్తున్నారు ఈ మాటలు. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనంలో కూడా కనబడుతుంది. లూకా శుభవార్త 24వ అధ్యాయం 47 నుంచి 49 వరకు చదివితే ఆ మాటలు కనబడతాయి మనకి. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 21వ వచనంలో కూడా మాటలు మనం చూడగలుగుతాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది. యోదయ, సమరయ, గలిలయ ప్రాంతములందరూ లోకమంతటికి వెళ్ళండి, ప్రకటించండి అని స్వయంగా యేసు ప్రభు వారే అధికారాన్ని ఇచ్చి మరీ పంపిస్తున్నాడు. ఆయనకు ఉన్న అధికారాన్ని ఆయన తన ప్రజలకు అనుగ్రహించాడు. ఆయన ఆజ్ఞాపించినట్లే ఆయన శిష్యులు చేయగలుగుతారని, మనుషులను శిష్యులుగా చేయడం వారి పని అని, అంటే కేవలం సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, వారు చేయవలసిన దానిలో అతి ప్రాముఖ్యమైన భాగము యేసు ఉపదేశించినదంతా మనుషులకు ఉపదేశించి దానంతటికి విధేయులుగా చేయమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. బాప్తిస్మము వారికి ఇస్తూ ఈ మాటలన్నీ బోధించమని చెప్పారు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఇది ఒక గంభీరమైన ఆజ్ఞ అని భావించారు.
ఆషామాషిగా తీసుకోలేదు. ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఆయన శక్తిని పొందుకొని ఆయన శక్తివంతమైన పనిని చేశారు. మనం గమనిస్తే అపోస్తుల కార్యాలు గ్రంథంలో వారు రాసినటువంటి లేఖనాల్లో ఎంతో అద్భుతంగా స్పష్టంగా ఆ మాటలు కనబడతాయి. అక్కడున్న శిష్యులు మాత్రమే కాదు, ఈ యుగం అంతటిలో కూడా వారి తర్వాత కూడా అనేక మంది ఈ పరిచర్య చేస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ప్రారంభించిన ఆ పనిని నేటికి కూడా కొనసాగించబడాలి అనేది దైవ ఉద్దేశం, దైవ చిత్తమై ఉంది. ప్రతి తరములోనూ నమ్మకమైన మనుషులు కావాలని యేసుక్రీస్తు వారే ఈ మాటలు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు అనే ఒక మాట మనం మొదట్లోనే వింటాం. మొదటి అధ్యాయం 23వ వచనంలో మరలా ఈ యుగాంతం వరకు ఆ దేవుడే తోడుగా ఉంటాడు అని, ఆయన మరలా రాబోతున్నాడని అర్థం చేసుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని జనాంగమా, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రతి ఒక్కరూ పాటించాలి. పాస్టర్ గారులు మాత్రమే సువార్త ప్రకటించాలనుకునే అజ్ఞానంలో నుంచి వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలిగి క్రీస్తు యొక్క మాధుర్యాన్ని గమనించగలిగిన వారందరూ కూడా ఆయన ప్రేమను ప్రకటించటానికి, సత్యమును ఇతరులకు చేరవేయటానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధం అవ్వాలి. ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారంగా ప్రజలకు బోధించాలి. కానీ ఈ రోజున ఎలాంటి బోధలు వింటున్నావు? దైవ వాక్య ప్రకారమైన బోధలు కాక కల్పనా కథలు బోధిస్తున్న వారు కనబడుతున్నారు. ప్రజలకు ఏదైతే ఇష్టంగా ఉంటుందో, ఏ మాటలు వారికి నచ్చుతాయో అవి మాట్లాడుతున్నారు. పదే ఈ మాటలు నన్ను గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఆయన రాబోతున్నాడనే విషయాన్ని ప్రజలు మర్చిపోయేటట్లుగా ఈ భౌతికమైనటువంటి వాటి కొరకు వెంపర్లాడే విధంగా ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. దేవుని జనాంగమా, ప్రభు ఇలా సెలవిస్తున్నారు, నా ప్రజలను కొండలకు ఎక్కించారు, వారిని దించడంలో త్రోవ మర్చిపోయారు అని. నెమ్మదిగా సంఘాలు కట్టబడిన తర్వాత ఆధ్యాత్మికంగా ఉన్న తొలి దినాల యొక్క ఆ ప్రభావం, వాక్యం పట్ల కలిగిన ఆసక్తి రాను 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 దూరమైపోతూ వచ్చారు. నేటికి దేవుని మీద ప్రేమ చల్లారిపోయింది. సువార్త ప్రకటించబడ్డం చాలా మంది సేవకులు చేయడం మానేశారు. ఆయన రాజ్యం కొరకు ఆరాటపడడం మానేశారు. పరిచర్య కొరకు తపన లేకపోవడం జరిగిపోయింది. కేవలము సొమ్ము సంపాదించుకుందాం, ఆస్తి సంపాదిద్దాం, ఈ భూ సంబంధంగా నేను ఒక లెవెల్లో ఉన్నానని ప్రజలకు కనపడనిద్దామని ఆలోచనలకు వచ్చేశారు. వ్యక్తిగతంగా ప్రభుని ప్రకటించడం అనేసి ఎవరైనా పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పే రేంజ్కి ఎదిగిపోయారు. కానీ వ్యక్తిగతమైన సువార్త లేదు. బహిరంగంగా మీటింగ్స్ వారు వ్యక్తిగతంగా పెట్టడం లేదు. కేవలము ఎవరైనా నన్ను పిలిస్తే వెళ్తాను, అది సభ అయినా పర్వాలేదు, ఇతరమైన ప్రదేశం ఏదైనా పర్వాలేదు అని అనుకుంటున్నారే తప్ప వ్యక్తిగతమైన బాధ్యతను మరిచిపోయారు. లేపబడాలి, ప్రభు ఉద్దేశాన్ని ప్రకారంగా మనము జీవించాలి. ప్రభు ఆశపడుతున్నారు ఆయన కొరకు అనేక మంది సంసిద్ధులు అవ్వాలి అని, అనేక మంది రాజ్యపు వారసులుగా, హక్కుదారులుగా చేర్చబడాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రోజున ఆయన మాటలు వినే విధంగా, ఆయన వాక్య ప్రకారంగా బ్రతికే విధంగా నువ్వు ఉంటే ఆయన ఉద్దేశము నెరవేర్చబడుతుంది. ఆయన అంటున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నాడు. ఆ సువార్తను ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన కొరకు లేపబడాలి. అంటే నన్ను దేవుడు పిలవలేదండి,
నన్ను ఏర్పాటు చేసుకోలేదండి అని కొంతమంది అనుకుంటున్నారు. యేసు ప్రభు వారు ఇది కేవలం శిష్యులకు మాత్రమే కాదు, అక్కడ ఉన్న వారందరికీ చెప్పిన మాట. బోధ విన్న వారందరూ చేయాల్సింది. ప్రత్యేకించి నీకు పిలుపు ఏమీ లేదు. ఆయన నిన్ను పిలిచాడు, ఆయన పని కొరకు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన పని జరిగించమని. ప్రతి ఒక్కరు విశ్వాసంతో కంకణం కట్టుకున్న వారిగా, రోషం కలిగిన దేవుని కొరకు, నిత్య జీవానికి వెళ్లకుండా నరకానికి వెళ్ళిపోతున్న వారి కొరకు భారముతో దేవుని పని చేయాలి. అగ్నిలో నుంచి లాగినట్లు కొంతమందిని లాగాలి. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి యేసయ్య పరలోకం విడిచిపెట్టి వస్తే, ఇంకా నాకు పిలుపు లేదని, ఇంకా నేను ఏర్పాట్లో లేనని, నా పని ఇది కాదు అని అనుకుంటున్నావు. ప్రతి క్రైస్తవుడు పని సువార్త ప్రకటించడం. ప్రతి క్రైస్తవుడు పని క్రీస్తు ప్రేమను ప్రజలకు కనబరచడం, మాదిరి కలిగిన జీవితాన్ని జీవించడం. పాస్టర్ గారు మాత్రమే కాదు, ఆయన సంఘానికి కాపరిగా ఉంటాడు. కానీ ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని ప్రజలకు పరిచయం చేయాలి. అది మరిచి విడిచి ఉంటున్నారు. అందుకే ఏం తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామని ఆలోచనలే ఉన్నాయి. ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు, ఎవరు పనులు వారు మునిగిపోయారు. యేసు ప్రభు చెప్పిన మాటలను మరిచి విడిచి బ్రతుకుతున్నారు. ఈ రోజుకైనా మార్పునుంది. ఈ రోజునైనా ప్రభు ప్రేమను ఇతరులకు ప్రకటించి ఆయన చెప్పినట్లుగా చేయండి. ప్రభు రాజ్యాన్ని కట్టండి అని ఇలాగంటున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని. ఆయన మాట్లాడిన దేవుడు నిజమైన దేవుడు, ప్రకటించిన దేవుడు, సత్యాన్నే ప్రకటించాడు. ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరి కలిగిన జీవితాన్ని అందరూ జీవించి ఆయన రాజ్యపు వారసులుగా, పరలోకానికి హక్కుదారులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎంతకాలం ఆయన కొరకు మాట్లాడకుండా మౌనం అయిపోతావు? ఎంతకాలం ఆయన గురించి ప్రకటించకుండా నాకు సంబంధం లేదు అన్నట్లుగా బ్రతుకుతావు? ఈ రోజు నుంచి క్రీస్తుకు సాక్షిగా బ్రతుకు. ఆయన కొరకు కొద్ది మందినైనా సంపాదించు. నిత్య జీవానికి వారసుడిగా, వారసురాలుగా అనేక మందిని బలపరచు. ఆయన నీకు ఘనతను, భాగ్యమును, కిరీటమును అనుగ్రహిస్తాడు. అటు ధనికరమైన జీవితం అందరూ పొందాలని తెలియచేస్తూ, ఆయన కొరకు అందరూ ప్రకటించాలని సుస్పష్టపరుస్తూ, ఈ కొద్ది మాటలు మన ప్రభు వినుకుడిలో దీవించి మలుచును గాక. ఆమేన్.